హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970s నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే లిన్‌మయి వచ్చేసి ఇక కోపంగా బయటకొచ్చేస్తుంది కదా! జాబ్ ఇవ్వలేదని చెప్పేసి ఫైనీ వాళ్ళ బ్రదర్‌కి. అక్కడ బయటకొచ్చేసి చాలా అగ్రెసివ్ అయిపోతుందనమాట. అసలేంటి నీకేం చేత కావట్లేదా? ఒక జాబ్ తెచ్చుకోవడం కూడా చేత కావట్లేదా? నీకు తెలుసు కదా! జాబ్ రాకపోతే మనకు పెళ్లవ్వదని చెప్పేసి. ఫెయినీ అయినా ఏం పెళ్లి చేసుకుంది, ఒక హౌస్ తెచ్చుకుంది, ఇప్పుడు మంచిగా ఉంటుంది. బట్ నువ్వేమో నీ వల్ల ఏది కావట్లేదు. నువ్వు టాలెంటెడ్ అయినా సరే ఇలా మౌనంగా ఉంటే నీకు జాబ్ ఎవరు ఇవ్వరు. నీకు ఎన్ని సార్లు చెప్పాలి? నువ్వెళ్లి అడగాలి గట్టిగా అక్కడ గొడవ చెయ్యాలి అప్పుడే వాళ్ళిస్తారు. నీలా సైలెంట్‌గా మూగమొద్దులా ఉంటే వాళ్ళు పట్టించుకోరు. ఇలాగే నిన్ను అవాయిడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కనెక్షన్స్ ఉన్న వాళ్ళనే ఫస్ట్ చూస్తారు. నీకెలాగో కనెక్షన్స్ లేవు కాబట్టి నువ్వే నీ జాబ్ కోసం ఫైట్ చేయాలి. అక్కడ ఎళ్లి కోపంగా అడగాలి గట్టిగా అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. ఫెయినీ వాళ్ళ బ్రదర్ ఏమో ఐయామ్ సారీ ఈసారి ఖచ్చితంగా తెచ్చుకుంటాను. జాబ్ ఎలాగైనా తెచ్చుకుంటా అని చెప్పి చెప్తూ ఉంటాడు. నీకు తెలుసు కదా! జాబ్ లేకపోతే మాత్రం నేను నిన్ను మ్యారేజ్ చేసుకోలేను. ఇప్పుడే చెప్తున్నాను అని చెప్పేసి తనకి ఆ మాట చెప్పేసి కోపంగా ఇంటికి వెళ్ళిపోతుంది. తను ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే తన కోసం ఇంకొక అబ్బాయిని ఇంటికి ఇన్వైట్ చేసుంటారనమాట. సో, వాళ్ళు కలిసి అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. సో, అప్పుడే తిను కూడా వచ్చింది కాబట్టి తనని కూడా కూర్చోమని చెప్తారనమాట. తనకేంటంటే "నువ్వు అతనితో ఫ్రెండ్ అవ్వు. మీ ఇద్దరు మంచిగా ఫ్రెండ్స్ అవ్వండి" అన్నట్టు చెప్తూ ఉంటారు. తనిక సరే అని చెప్పేసి తన గ్లాస్‌లో, తిన గ్లాస్‌లో కూడా ఇక డ్రింక్ పోసుకొని వాళ్ళిద్దరికీ టోస్ట్ ఇచ్చేసి తను కూడా డ్రింక్ చేస్తుందనమాట. ఒక గ్లాస్ తాగి మళ్ళీ టోస్ట్ ఇస్తుంది. మళ్ళీ తాగాల్సొస్తుంది. మళ్ళీ థర్డ్ టైమ్ కూడా టోస్ట్ ఇస్తుందనమాట. ఏంటి నువ్వు ఇన్ని సార్లు తాగుతున్నావు అని చెప్పేసి తనేమో అదోలా చూస్తూ ఉంటాడు అబ్బాయి. ఏమైంది దీనికి అని చెప్పేసి. అప్పుడు తనేం చేస్తుందంటే లిన్‌మయి నిజం చెప్పేస్తుందనమాట. అదేంటో నాకు అర్థం కాలేదు. నీలాంటి కనెక్షన్స్ ఉన్నోళ్ళకి ఈజీగా జాబ్‌లొస్తుంటాయి. నా బాయ్ ఫ్రెండ్ లాగా నిజాయితీగా ఉన్న వాళ్ళకి మాత్రం కష్టంగా ఉంది సొసైటీలో అన్నట్టు తను చెప్తుంది. సో, తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉందని చెప్పేసి క్లియర్‌గా చెప్పింది కాబట్టి సరే ఆంటీ నాకు వేరే వర్క్ ఉంది నేను వెళ్తున్నానని చెప్పేసి అబ్బాయి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట సైలెంట్‌గా. అబ్బాయి వెళ్ళిపోగానే వాళ్ళ అమ్మ ఇక లిన్‌మయిని తిడుతూ ఉంటుందనమాట. "ఏంటి నువ్వసలా నేనేం చేసినా కూడా ఏదో ఒకటి ఇలా చేస్తూ ఉంటావు. నీకసలెప్పుడు అర్థమవుతుంది నేను చేసేదంతా నీ మంచికే అని చెప్పేసి ఎప్పుడు తినడమే నీ పనయిపోయిందని" చెప్పేసి వాళ్ళ అమ్మగారు లిన్‌మయిని అరుస్తూ ఉంటారు పాపం. ఆ రోజు నైట్ బాగా వర్షం పడుతూ ఉంటుందనమాట. అప్పుడే ఫెయినీ ఇంటికొస్తుంది. సో, ఫెయినీ ఇంటికి రాగానే తనేదో తీసుకొచ్చి అక్కడ కూర్చొనిక అవి ప్యాక్ చేస్తూ ఉంటుందనమాట. పక్కనే ఉన్న ఫ్యాన్‌కొచ్చేసి తన పక్కన కూర్చొని ఐయామ్ సో సారీ ఇంకెప్పుడు ఇలా చేయను. నీ మనీ అంతా నీకు రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. తనిక ఏడుస్తూ పర్లేదు నేను మ్యారేజ్ చేసుకుంది నేను కదా! నేను పిచ్చిదాన్ని. నువ్వెప్పుడు అలాగే ఉన్నావు. ఎలాగో ఇయర్ నేను కాలేజ్‌కి వెళ్ళను. మనీదే ఉందిలే మళ్ళీ మళ్ళీ ఎర్న్ చేసుకోవచ్చు. అదంతా ఏడుస్తూనే చెప్తూ ఉంటుందనమాట. తనెంత బాధపడుతుందో ఫ్యాన్‌కి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, తనలా ప్యాకింగ్ చేస్తుంటే ఫ్యాన్ కూడా అక్కడ కూర్చొని తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఫాంగ్ సిస్టర్‌ని చూపిస్తారు. తను చదువుకుంటూ ఉన్నప్పుడు తన పాస్ట్ రిలేషన్ తనకి గుర్తొస్తుంది. ఇంతకుముందు తను వేరే అబ్బాయిని లవ్ చేసుంటుంది. ఆ అబ్బాయి వచ్చేసి ఆ అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, తిన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మ్యాచ్ అవ్వట్లేదని చెప్పేసి తనని రిజెక్ట్ చేస్తాడు. అలా రిజెక్ట్ చేశాడని చెప్పి తను అప్పటి నుండి ఇప్పటి వరకు బాధపడుతూనే ఉంటుందనమాట. సో, అది గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటే ఇంతలో ఎవరో డోర్ నాక్ చేస్తున్నట్టు తనకనిపిస్తుంది. వెళ్లి డోర్ తీస్తే హువా అనమాట. లోపలికి రాగానే ఇలా చెప్తాడు. "ఎలాగో 10 అవ్వలేదు కదా! నువ్వు డోర్ ఓపెన్ చేస్తానన్నావు. అందుకే వచ్చేసాను. పబ్లిక్ హౌసింగ్ ఇలా వేస్ట్ చేయడం ఎందుకు అనవసరంగా. ఎలాగో మనం వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే రూమ్‌లో ఉంటే సరిపోతుంది కదా! అందుకే ఆ రూమ్ వెకేట్ చేసి ఇక్కడికొచ్చేసానని చెప్తాడు. తను లోపలికి ఇన్వైట్ చేస్తుంది. లోపలికి ఇన్వైట్ చేసి ఇక తన పాటికి తను చదువుకుందామని చెప్పి వెళ్తూ ఉంటే హువా వెంటనే తన్నాపి, "ఇక్కడ నీ పక్కన నీ హస్బెండ్‌ని పెట్టుకొని చదువుకోవడం కాసేపు ఆపుతావా? నా మీద కాన్సంట్రేట్ చేస్తావా?" అన్నట్టు తను చెప్తాడు. వెంటనే తనకి కిస్ చేస్తాడనమాట. సో, ఇద్దరు బెడ్ మీద పడుకున్నప్పుడు తను క్వెషన్ చేస్తుంది. డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్స్ వాళ్ళు నిజంగానే లవ్ చేసుకోవచ్చా? అంటే ఆఫ్‌కోర్స్ చేసుకోవచ్చు. దాంట్లో తప్పేముంది అన్నట్టు హువా చెప్తాడు. రోజు నైట్ వాళ్ళిద్దరూ కలిసిపోతారనమాట. ప్యారలల్‌గా మనకి ఫెయినీని ఇంకా ఫాంగ్‌ని కూడా చూయిస్తారనమాట. ఆ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత సో, ఫాంగొచ్చేసి ఇక ఇలా కాదని చెప్పేసి ఫెయినీతో ఇలా చెప్పేస్తాడు. "నిజంగా నేను చేసింది తప్పే. నేను ఇంతకు ముందులాగే బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి ఒక ఫ్యామిలీ ఉంది. సో, ఏదైనా సరే ఫ్యామిలీ డెసిషన్ అంతా అందరూ డిస్కస్ చేసుకొని డెసిషన్ తీసుకోవాలి. బట్ నేనే తొందరపడి నా ఓన్ డెసిషన్ తీసుకున్నాను. ఇంకెప్పుడు ఇలా జరగదు. నేను సిన్సియర్‌గా నీకు సారీ చెప్తున్నాను. నీ పర్మిషన్ లేకుండా నేనేం చేయను అన్నట్టు తను చెప్తాడనమాట. అప్పుడు ఇక తిను కొంచెం కూల్ అయిపోయి ఫెయినీ చెప్తుందనమాట. నిజంగానేనా అంటే, అవును అని చెప్తాడు. సో, గుర్తుపెట్టుకో ఇంకేదైనా సరే నువ్వు డెసిషన్ తీసుకునే ముందు కన్ఫర్మ్‌గా ఒకసారి నన్ను అడిగి తీసుకో అన్నట్టు తను చెప్తుంది. సర్లే ఇంక దాని గురించి వదిలేద్దాం. నువ్వు తిన్నావా అంటే లేదని చెప్తాడనమాట. ఫాంగ్ సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి అక్కడే టేబుల్ మీద డిన్నర్ చేస్తూ ఉంటారు చాలా హ్యాపీగా. మళ్ళీ ఇంతకు ముందులాగే యథావిధిగా కలిసిపోతారనమాట.
నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ప్యాక్ చేసినవన్నీ డెలివరీ చేయాలి కదా! అందుకే ఫ్యాంగ్‌ని అది ఇవ్వమని చెప్పి ఫెయినీ చెప్తుంది. సో, అవన్నీ అక్కడ బండి మీద సర్దుతూ ఉంటారు. సర్దిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కదా! అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత అమౌంట్ తీసుకో వాళ్ళకివిచ్చేసేయి అన్నట్టు తను చెప్తుంది. తప్పకుండా నువ్వేం చెప్తే అదే చేస్తానన్నట్టు ఫ్యాంగ్ అంటూ ఉంటాడు. ఇంతలో ఫ్యాంగ్ వాళ్ళ సిస్టర్ అలాగే హువా అక్కడికొస్తారనమాట. వాళ్ళు రాగానే వాళ్ళ సిస్టర్ తనకిష్టమైన బ్రౌన్ షుగర్ కేక్స్‌ని ఫ్యాంగ్‌కి ఇస్తుందనమాట. ఫ్యాంగ్ వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, "నీకు బాగా తెలుసు నాకేం కావాలన్నట్టు" తను చెప్తాడనమాట. తన సిస్టర్ నవ్వుతుంది. "పైకి రండి వెళ్దాం ఇంటి లోపలికంటే" ఫెయినీ ఇన్వైట్ చేస్తే, "లేదు లేదు మాకు ట్రైన్ ఉంది. లేట్ అవుతుంది ఇప్పటికి. అందుకే వెళ్ళే ముందు ఒకసారి మిమ్మల్ని మీట్ అయ్యి వెళ్దాం అని చెప్పి వచ్చాము" అన్నట్టు తను చెప్తుంది. ఇంతలో హువా కూడా మాట్లాడతాడనమాట. "నీ మెమరీ నువ్వు మర్చిపోయావని చెప్పేసి నీ సిస్టర్ చెప్పింది. నేను డాక్టర్‌ని కదా! నీకెప్పుడు హెల్ప్ కావాలన్నా నా దగ్గరికి రావచ్చు. నేను నీకు హెల్ప్ చేస్తానంటే, ఇప్పుడు అవసరం లేదు నేను బానే ఉన్నాను. నా మెమరీ అంతా నాకు గుర్తొచ్చేసింది. అలా చెప్తే ఫెయినీ నన్ను చూసుకోదని చెప్పేసి అందుకే దాచానంతే" అన్నట్టు తను చెప్తాడు. "ఓహ్! అవునా! అలా అయితే మంచిదే" అన్నట్టు తను చెప్తాడు. సో, ఫాంగ్ వాళ్ళ సిస్టర్ ఫెయినీకి మనీ ఇస్తుంది. "నీకు కావాల్సిందేమన్నా కొనుక్కో నీకు నచ్చింది" అంటే, "లేదు లేదు ఇలా మనీ నేను యాక్సెప్ట్ చేయలేను. సారీ మీరు తీసుకోండి. రిటర్న్ తీసుకోండి" అన్నట్టు చెప్తే, ఇస్తున్నా కూడా ఎంతసేపటికి ఫెయినీ తీసుకోలేదని చెప్పేసి ఫాంగ్ తీసుకొని, "నువ్వెందుకు తీసుకున్నావు" అన్నట్టు ఫెయినీ క్వెషన్ చేస్తుంది. "నీకు తెలీదు నా సిస్టర్ గురించి. చేయాలని అనుకుంటే అది ఇచ్చే వరకు ఇంకొదలదు. అందుకే తీసుకున్నాను" అని చెప్పేసి మళ్ళీ ఫెయినీకే ఇస్తాడనమాట. "ఇవి నీ దగ్గర పెట్టుకో" అని చెప్పి. ఇక తర్వాత ఫాంగ్ వాళ్ళ సిస్టర్ హువా ఇక మాకు ట్రైన్ టైమ్ అవుతుంది మేము వెళ్తాం అని చెప్పేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే మన ఫాంగ్ కూడా అవి డెలివరీ చేయడానికి వెళ్తాడు. సో, వాళ్ళిచ్చినవి కేక్స్ రూమ్‌లో పెడదామని చెప్పి పైకి వెళ్తూ ఉంటే, అప్పుడే చీఫ్ ఫాంగ్ కూడా బయటకొస్తుంది. తన పక్క హౌస్ ఆమె ఫ్యాక్టరీకి వెళ్దాం అని చెప్పేసి. ఫెయినీ అది చూసి నేను కూడా ఇప్పుడే వస్తాను అంటే, నేను బస్‌లో వెళ్తానంటే, నా సైకిల్ పంక్చర్ అయింది నేను బస్‌లో వస్తా అని చెప్పేసి తను ఫాస్ట్‌గా అవి ఇంట్లో పెట్టేసి ఆమెతోటి బస్‌లో వెళ్తుందనమాట. ఫ్యాక్టరీ రాగానే ఇక బస్‌లో దిగి చీఫ్ వాంగ్ వెళ్తూ ఉంటే ఫెయినీ తనని ఫాలో అవుతూ చీఫ్ వాంగ్‌తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఫెయినీ ఆమెని ఏం అడుగుతూ ఉంటుందంటే, సో వాళ్ళ డిపార్ట్‌మెంట్‌లో ఒకరు నెక్స్ట్ మంత్ రిటైర్ అవ్వబోతున్నారనమాట. సో ఆల్రెడీ ఆమెకిద్దరు సన్స్ ఉంటే వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉంటారు. సో ఆమెని రీప్లేస్ చేస్తూ ఎవరినైనా ఆల్రెడీ సెలెక్ట్ చేశారా? అది పొజిషన్ ఖాళీగా ఉందా? అని చెప్పి తెలుసుకుంటూ ఉంటుంది. అది పొజిషన్ ఖాళీయే. నువ్వు జాయిన్ అవుదాం అనుకుంటున్నావా? అంటే, లేదు లేదు నా బ్రదర్‌కి రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ అది నిజంగా ఖాళీ అయితే నా బ్రదర్ సెట్ అయితే ప్లీజ్ అతన్ని హైర్ చేసుకోరా. అతను చాలా టాలెంటెడ్ అని చెప్పి చెప్తూ ఉంటుందనమాట. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, యాక్చువల్లీ వేరే వాళ్ళు ఆల్రెడీ నాకు చెప్పపెట్టారు. వాళ్ళు నాకు టెలివిజన్ కూపన్ కూడా ఇస్తా అని చెప్పారు. మేము ఎప్పటి నుండో దాని కోసం వెయిట్ చేస్తున్నాం. బట్ స్టిల్ మీరంతా మా వాళ్ళు కాబట్టి మీకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది అన్నట్టు తను చెప్తుందనమాట. సో అలా ఇండైరెక్ట్‌గా వాళ్ళని టెలివిజన్ కూపన్ ఇవ్వమన్నట్టే తను చెప్తుంది. సో, ఫెయినీ ఏం చేస్తుందంటే, ఆ టెలివిజన్ కూపన్ ఎలా అయినా సరే నేను సంపాదించి మీకిస్తాను. నా బ్రదర్‌కి జాబ్ ఇస్తారా? అంటే తన చెవిలో చెప్తుందనమాట. ఎంత ఫాస్ట్‌గా తీసుకొస్తే అంత నీకే ప్లస్ అని చెప్పేసి. ఇక ఫెయినీకి అర్థమైపోతుంది. ఆ టెలివిజన్ కూపన్ ఎలా అయినా సంపాదించి ఆమెకిచ్చేస్తే నా బ్రదర్‌కి అక్కడ మంచిగా జాబ్ వస్తుందని చెప్పి తను అర్థం చేసుకుంటుంది. ఇక ఫైని వాళ్ళ బ్రదరేమో ఎలా అయినా సరే జాబ్ రావాలని చెప్పేసి ఆ యూత్ ఆఫీస్‌లో అలానే కూర్చొని ఉంటారనమాట. వాళ్ళు వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళిపోరు. నేను వెయిట్ చేస్తాను. అది కూడా ఇక్కడే వెయిట్ చేస్తాను మీరు జాబ్ ఇచ్చే వరకు అని చెప్పేసి ఈసారి గట్టిగా కూర్చుంటాడు. ఇక అతనికి ఏం చేయాలో అర్థం కాక ఇలా చెప్తాడనమాట. "ఏ జాబ్ అయినా చేస్తావా?" అంటే, ఏ జాబ్ అయినా చేస్తా" అన్నట్టు చెప్తాడు. ఒక్కటి ఖాళీ ఉందని చెప్పేసి. యాక్చువల్లీ అదేంటంటే ఒక ఫ్యాక్టరీలో మిల్క్ బాటిల్స్ ఉంటాయి కదా! గ్లాస్ బాటిల్స్ అవి క్లీన్ చేసే పననమాట. ఇక వేరే ఆప్షన్ లేక అక్కడికి వెళ్తాడు. బట్ అక్కడ అందరూ అమ్మాయిలే ఉంటారు. ఇతనొక్కడే అబ్బాయి ఉంటాడు. వాళ్ళందరూ ఇతన్ని చూసి చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నావు. నువ్వు మ్యారీడ్ కాకపోతే చెప్పు. నాకు తెలిసిన ఒక అమ్మాయి రెడీగా ఉంది. అడుగుతూ ఉంటే లేదు నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. 3 ఇయర్స్ నుండి మేము రిలేషన్‌షిప్‌లో ఉన్నాం అన్నట్టు తను చెప్తాడు. తను చెప్తాడనమాట. అక్కడ ఆడవాళ్ళంతా గట్టి గట్టిగా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే తినేమో ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు పాపం. సరేలే అని చెప్పేసి తన పని తను చూసుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క మన ఫైని ఏం చేస్తుందంటే ఎలా అయినా సరే ఆ టెలివిజన్ కూపన్ సంపాదించాలని చెప్పేసి చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందనమాట. ఆ రోజు ఫ్యాక్టరీలో అక్కడ అందరూ బాత్ చేసి ఆ డ్రెస్సింగ్ రూమ్‌లో వచ్చేసి తన పక్కన మిస్ లియు ఉంటుంది. మిస్ లియుని ఇలా క్వెషన్ చేస్తుంది. అదేమనంటే, "మీరేంటి అసలా రోజు రోజుకి చాలా అందంగా తయారవుతున్నారు. మీ స్కిన్ అసల చాలా సాఫ్ట్‌గా కనిపిస్తుందని" చెప్పేసి కావాలని పొగుడుతూ ఉంటుందనమాట. మిస్ లియు వచ్చేసి, "నువ్వు కూడా ఈ మధ్యే నీకు మ్యారేజ్ అయింది కదా! నీ స్కిన్ కూడా గ్లో అవుతుందిలే" అన్నట్టు తను చెప్తుంది. ఇలా దగ్గరికి రమ్మని చెప్పేసి, "మీ బ్రదర్ ఇక్కడ వర్క్ చేస్తారని చెప్పి మీరు చెప్పారు కదా! నిజమేనా?" అంటే, అవును. ఈ మధ్య జాబ్ వచ్చిందంటే తను ఒక టెలివిజన్ కూపన్ ఇవ్వగలడా?" అన్నట్టు చెవులో వెళ్లి అడుగుతుందనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.